హలో హాయ్ వెల్కమ్ టు మన్య కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వ దోశ చట్నీ. క్రిస్పీగా ఉంటుంది దోశ. ఇలా చేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఇలా చట్నీ కూడా ఇలా చేసుకోవాలి. మనం వీటికి కావాల్సినవి ఏమేమి కావాలో ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. టెక్నిక్ ఏంటంటే పల్లీలు వేగుతున్నప్పుడు ఇలా దంచి ఇలా రుబ్బుతూ ఉంటే పొట్టు అనేది విడిగా వెళ్ళిపోతుంది. పల్లి దంగదు, పొట్టు విడిగా వెళ్ళిపోతుంది తొందరగా. మనకు వేడి మీద మనం చేయగలుగుతుంది కదా, వేడి మీద చేయలేము. అందుకని ఇదొక టెక్నిక్ యూజ్ చేయొచ్చు. పొట్టంతా పక్కన వెళ్ళిపోగానే మనం ఊపేయగానే వెళ్ళిపోతుంది. మిక్సీ గిన్నెలో వేసుకొని పల్లీలు మిక్సీ గిన్నెలో పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం చింతపండు, పుట్నాలు, చింతపండు కొంచెం వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేలోపు మనం ఒకటి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఒక్క ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, తాలింపు గింజలు వేసి కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి. అది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి అందులో వేసి చట్నీ రెడీ. ఇప్పుడు దోశకు కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిమి పెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాసు రవ్వ, 1 కప్పుడు పెరుగు, ఉప్పు వేసి బాగా నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. మంచిగా నీళ్ళు పోసేసి బాగా కలిపి ఇలా స్పూన్తో ఇలా అంటే ఇలా జారుకున్నట్టుగా ఉండాలి. రవ్వ దోశ మంచిగా వస్తుంది. పక్కన పెట్టుకోవాలి. ఒక ½ గంట పక్కన పెట్టుకొని ½ గంట అయినాక మనం దోశ ఇలా పోసుకోవాలి. పెంకకు ఫస్ట్ ఉల్లిగడ్డ రుద్దాలి. రుద్దితే మంచిగా వచ్చేస్తుంది ఈజీగా దోశ. ఇలా ఉంటుంది క్రిస్పీగా దోశ, బాగుంటుంది. చట్నీ దోశ రెడీ. ఇలా చుంచి జోడ్చుకోండి. మంచిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే. ఓకేనా? బాయ్.